నమస్తే. ఎస్సీ వర్గీకరణ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక నివేదిక కూడా సమర్పించిన పరిస్థితి. అయితే ఈ రోజు అందరు షమీమ్ అఖ్తర్ గారిని కలవడానికి 57 ఉపకులాలకు సంబంధించిన పోరాట సమితి అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేష్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా అంటే ఉపకులాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అక్కడ ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నాం, ఏలు ఉండం, బీలు ఉండం, సీ ఉండం అని చెప్పేసి మాకు సెపరేట్ గా కావాలని చెప్పేసి కొంతమంది నాయకులు అంటే ఉపకులాలకు సంబంధించి 57 కులాలు ఏవైతే ఉన్నారో ఆ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. మాట్లాడదాం దీని అన్నిటిపైన సంబంధించి. ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆ 57 కులాలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్ గా మనం బైరి వెంకటేష్ గారితో దగ్గర వెళ్దాం. చెప్పండి అన్న, ఈ ఉపకులాలకు సంబంధించి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు ఇక్కడ? ముఖ్యంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో గత 82 రోజులుగా దీని మీద పూర్తిగా ఎక్సర్సైజ్ చేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో వారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది. ప్రభుత్వము ఈ అంశం మీద అంటే దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వంగా కూడా ఈ అంశం మీద ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి. సో ఆ అంశం మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగేసింది, ఒక దేశంలో మొదటి రాష్ట్రంగా నిలబడ్డది ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసే కాడ. సో ఇక్కడ ఈ ప్రభుత్వము నియమించినటువంటి కమిషన్ ఏదైతే రిపోర్టు మొన్న ఇవ్వడం జరిగింది, అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి దాని మీద చర్చ కూడా చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా సామాజిక న్యాయం చేసేటువంటి కోణంలో వారు అందరి యొక్క రిప్రజెంటేషన్ తీసుకొని చేసిరు అనేటువంటిది మేము భావిస్తున్నాం. ఈ లెక్కలన్నీ కూడా మేము గమనించినాం. 2011 లెక్కల ప్రకారంగా తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ మేము దాని మీద స్టడీ చేయడం జరిగింది. సో ఈ ఏదైతే ఇన్నేళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ప్రాబ్లం విషయంలో అన్ని కులాలు ఇబ్బంది పడుతున్న దాన్ని బట్టి ప్రభుత్వం ఈ రకంగా ముందుకు రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ 57 ఎంపీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి పక్షాన ఎస్సీ వర్గీకరణను మేము స్వాగతిస్తూ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి దీని విషయంలో పూర్తిగా సంపూర్ణంగా నిరంతరం దీని మీద శ్రమించినటువంటి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి ఇలా మేము మా హక్కుల పోరాట సమితిగా మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇది ఏబిసి అని చెప్పేసి 3 కేటగిరీలు వేసారు. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఏమో సోషియో ఎకనామిక్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తారు, మళ్ళీ మందకృష్ణ మాది గారు ఏమో మా జనాభా ఎంతో మాకే అని చెప్పి చాలా సందర్భాలు చెప్తారు. సో ఇక్కడ జనాభా ప్రస్తావన ఎక్కడ కూడా సుప్రీంకోర్టు తీసుకురాలి. సో మీరేం చెప్తారంటే ఫస్ట్ ఏబిసికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? దాని ఇక్కడ ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు స్పష్టంగా ఇక్కడ చెప్పిండ్రు. దీంట్లో వాళ్ళైతే తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దేన్ని ఆధారంగా తీసుకున్నాం అనేటువంటి చెప్పారు. ఇక్కడ పాపులేషన్, లిటరసీ రేటు, ఆక్యుపేషనల్ పార్టిసిపేషన్, తర్వాత ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ కండిషన్స్, వీటన్నిటిని కూడా క్రైటీరియాగా తీసుకొని మోస్ట్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్డ్, ఓవర్లుక్డ్ షెడ్యూల్డ్ కాస్ట్ వీళ్ళను ఒక గ్రూప్లో తీసుకోవడం జరిగింది, గ్రూప్ 1 కింద తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ గ్రూప్లో తీసుకుంటే మోడరేట్లీ బెనిఫిటెడ్ షెడ్యూల్డ్ కాస్ట్ అంటే కొంత బెటర్ ఉన్నటువంటి వాళ్ళు, ఫస్ట్ ఏమో మొత్తమే నిరాధారణకు గురైనటువంటి వాళ్ళు. అదేవిధంగా గ్రూప్ 3లో సిగ్నిఫికెంట్లీ బెనిఫిటెడ్ షెడ్యూల్డ్ కాస్ట్, కొంచెం బెటర్గా మెరుగైనటువంటి కులాలను కొన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇందులో కొన్ని వాస్తవానికి ఆనాడు 2011 జనాభా లెక్కలు తీసుకోవడం అనే దాన్ని మేము వ్యతిరేకించినాం, కొత్త జనాభా తీసుకోవాలని చెప్పినాము. కానీ 2011 ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సెన్సెస్ తీసుకోవాలి కాబట్టి ఇప్పటికిప్పుడు సెన్సెస్ లేదు కాబట్టి 2011 తీసుకొని దాంట్లో కోర్టు ఏదైతే చెప్పారో ఆ గైడ్ లైన్స్ మేము ఫాలో అయినామని చెప్పేసి కమిషన్ గారు తెలపడం జరిగింది. సో ఏదేమైనా ఇప్పుడున్నటువంటి కులాలలో కొంతవరకు సామాజిక న్యాయం జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ స్వాగతిస్తున్నాం. కమిషన్ గారికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ విషయంలో మేము ఇవాళ స్వాగతిస్తూ దాన్ని అభినందిస్తూ ఇలా వాళ్ళు కలవడం అనేటువంటిది మేము ఇలా జరుగుతూ ఉన్నది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము ఈ కులాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రభుత్వము యాక్సెప్ట్ చేసింది, చర్చ కూడా జరిగింది. సో ఇంకా మళ్ళీ దాన్ని పొడిగించాలనేటువంటి ఉద్దేశంతో ఇలా కొంత టైం తీసుకోవడం జరిగింది. ఇంకా అభ్యంతరాలు చెప్తూ కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమందిలో ప్రధానంగా చూసుకుంటే 57 కులాలు ఏవైతే ఉన్నాయో అందులో సంబంధించి కొన్ని కులాలన్నీ కూడా మందకృష్ణ మాదిగ గారి సపోర్ట్కి వెళ్తున్నారు అని చెప్పేసి, అండ్ మేము ఈ చైర్స్లో అంటే సి గ్రూప్లో ఉన్న కొంతమంది కావచ్చు, లేకపోతే ఏ గ్రూప్, బి గ్రూప్లో మేము ఇక్కడ ఉండము, సో మాకు సపరేట్గా గ్రూప్ కావాలి, డి గ్రూప్ కావాలి అని చెప్పేసి ఇలా అన్ని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో ప్రెస్ మీట్లు కూడా పెడతాను. సో మీరేమంటారని? అంటే నిజంగానే వాళ్ళందరూ వెళ్తా ఉన్నారు, లేకపోతే మందకృష్ణ గారు పిలుస్తున్నారా, లేకపోతే మీరేమనుకుంటారు? ఇక్కడ కృష్ణమాది అన్న గారు ఇలా ఒక స్పష్టత లేదు వారికి. ఫస్ట్ ఈ ఎస్సీ వర్గీకరణ అంశం విషయంలో జరుగుతున్న పరిణామాల విషయంలో ఒక స్పష్టత లేకుండా వారు
గడికో మాట పూటకో మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఆగస్టు 1 నాడు ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఆ రోజు ఢిల్లీలోనే ఒక ప్రెస్ మీట్లో చెప్పిండ్రు, అన్ని కులాలు కూడా వేరువేరు, మా కులాలకు వేరే కులాలతో మాకు సంబంధం లేదు, మాదిగలే కలవనప్పుడు మిగతా కులాలతో ఎట్లా కలుస్తాం, సో వాళ్ళదేందో వాళ్ళు చూసుకోవాలి, మాకు వీటితో సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మొన్న కూడా మనం ఒక ప్రెస్ మీట్లో చూసినాం. ఇప్పుడు వారు మాట్లాడిన దాన్ని ఒక్కసారి మనం కూడా విందాం. దీంట్లో స్పష్టంగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఒక్కసారి వినాలి. ఉపకులాల గురించి మాట్లాడతావా? ఎవరి జనాభా ఎంత వల్ల మాట రావాలి. నువ్వు మాలలు కలిసి ఉంటావా, మాదిగలు కలిసి ఉంటావా, అది మీ ఇష్టం. కలిసి ఉండకపోయినా ఎవరి ఇష్టమైన వాళ్ళదే. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ మాట అంతా. నేను చెప్తున్నా, నా మాదిగల జనాభా ఎంతో నా మాదిగల జనాభా వాటంతా రావాలి అంతే. నేను ఎక్కువ కోరుకోను, తక్కువ వస్తే అంగీకరించు. మాలలందరూ కాదు, మాలల్లో ఎదిగిన మేధావులందరూ. సరే, ఇక్కడ వారు చెప్పింది మనం స్పష్టంగా విన్నాం. మా జనాభా ఎంత ఉందో మాకంతా రావాలి, మిగతా కులాలు మాలలు ఉంటారా మాదిగలు ఉంటారా ఎక్కడ ఉంటారో మాకు సంబంధం లేదని అన్నారు. ఇక్కడ ప్రభుత్వము మేము కూడా మొదట్లో ఏం కోరుకున్నాము, 57 కులాలన్నింటిని కూడా సపరేట్గా పెట్టి, వెనుకబడ్డ కులాలంటే 57 కులాలుగా మాదిగలతో తట్టుకునే పరిస్థితి లేదు కదా, వీళ్ళని సపరేట్ పెట్టి 7% రిజర్వేషన్లు ఇవ్వాలని కోరినాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరదని చెప్పేసి కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ చర్చలు చేసిన తర్వాత, జనాభా లెక్కలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత కొంతవరకు ఉన్న పర్సంటేజ్లో అడ్జస్ట్మెంట్ కావచ్చు అనేటువంటి అభిప్రాయానికి మా కులాలందరూ కూడా వచ్చిండ్రు. ఇందులో వారు నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మా ఈ నేతకాని కులం దీన్ని ఒప్పుకుంటలేదు, సీలో ఉండమని అంటున్నారు, ఒలేదాసరు ఒప్పుకుంటలేరు అని అంటున్నారు, మాలదాసరు ఒప్పుకుంటలేరు అని అంటున్నారు. నిన్న కూడా మనం ఒక స్టేట్మెంట్ చూసినాము, మాంగ్ గరోడ్ కూడా ఒప్పుకుంటలేరు అని అంటున్నారు, మితలాయ వారిలో ఒప్పుకుంటలేరు అని అంటున్నారు. సో ఇక్కడ నిజంగా ఈ మితలాయ వాళ్ళు కానీ మాలదాసర్లు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇందులో కూడా ఈ కుల సంఘాలు ఎవరు వాస్తవం కాదు, వాళ్ళు నిజంగానే మితలాయ వారిలా కాదా, ఈ మాలదాసర్లనే వాళ్ళు మాలదాసర్లా కాదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. వాళ్ళ సంఘంతో కూర్చుండి మాట్లాడి వాళ్ళు నిజంగా దాన్ని ఒప్పుకుంటలేమంటే వాళ్ళు కమిషన్కు వాళ్ళు చెప్పుకుంటారు. మరి మీ తాడికి వచ్చి మీరు ఎవరినో చెప్పి ఆ కులాన్ని బదనాం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మాదిగల వాట మీకు 11% కావాలన్నారు, 12% కావాలని నిన్న కూడా అన్నాడు, ఒకసారి 11% అన్నాడు. ఇవన్నీ ఒక పొంతం లేనటువంటి మాటలు. ఎటుపెట్టి వర్గీకరణ అడ్డుకోవాలనేటువంటిది ఆయన కుట్రలా కనబడుతూ ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి ఈ మాలదాసరి కులాలు కూడా వాళ్ళు వచ్చిండ్రు, పంబాల కులాలు, మన్య కులాలు, ఇవాళ వాళ్ళు పూర్తిగా బాగా డెవలప్ అయిపోయినారు, వాళ్ళని అన్లెట్లా పెడతారని అన్నారు. ఇక్కడ మా పంబాల కుల మిత్రులు కూడా ఉన్నారు, వీళ్ళు వచ్చి వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చెప్తారు. మీరు ఒక్కసారి ఊర్లలో తిరగండి అన్న, మీరు ఇక్కడ కూర్చుండి మీడియాలో చెప్పడం కాదు. మేము ఇలా 15 ఏళ్ళుగా ఈ కులాలను పట్టుకొని తిరుగుతున్నాం. ఎంబీఎస్సీ కులాలు అంటే ఉపకులాలుగా ముద్రేసారు మాకు. అంటే వీళ్ళు ఎన్నో ఊరికి దూరంగా దళితులు ఎట్లుంటారు, దళితులలో కూడా ఈ కులాలు దూరంగా ఉన్నట్టుగా ఒక పేరు ముద్రను పెట్టిరు మాకు. అట్లా కాకుండా దళితులందరూ కూడా ఆత్మగౌరవంతో ఉండాలనేటువంటిది మా యొక్క భావన. అందుకనే ఏ కులమైనా అలా జనాభా తక్కువ ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, వాళ్ళు కూడా మా కులం అస్తిత్వాన్ని కోరుకుంటారు కదా, వాళ్ళ గుర్తింపుని వాళ్ళు కోరుకుంటారు కదా. నువ్వు వాళ్ళని ఉపకులాలను ముద్రెట్లేస్తావు. ఉన్న తర్వాత ఈ కులం జనాభాలో ఏం బాధలు ఎదుర్కొంటారు నువ్వు పోయి చూసి తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు, ఆ కులంలో ఎవరో ఒకరు డెవలప్ అయినంత మాత్రం అందరు డెవలప్ అయినట్టు అనుకుంటావా నువ్వు? ఇప్పుడు మాదిగలలో ఎంతమంది డెవలప్ అయ్యారు మరి అట్లా అంటే? మరి వాళ్ళందరినీ తీసి సీలో పెడతారా? మీరు పెడితే ఇప్పుడు మరి మాదిగలు ఒక దగ్గర ఉంటారా? సో కాదు. కాబట్టి మీరు ఇలా కమిషన్ ఏదైతే చేసినారో దాని ప్రకారంగా ఈ వర్గీకరణ చేయడానికి ప్రస్తుతం మా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి ఇటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు మేము అభినందిస్తున్నాం. దీనికి ఎంతో కృషి చేసినటువంటి దామోదర రాజనరసింహ గారి కృషిని కూడా ఎనలేనిది ఈ సందర్భంగా మేము ఇలా వారిని అభినందిస్తున్నాం. నిన్ననే చూసినాము, దీనికోసం అమరులైనటువంటి వాళ్లకు ఇలా వాళ్ళ పాదాలు గడిగి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి భవిష్యత్తులో ఈ కులాల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు ఏ రకంగా ముందుకు పోయేటువంటి విషయంలో వాళ్ళు నిన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇప్పటికీ ఈ కులాల మీద ప్రేమ ఉంటే, ఈ కులాల మీద అభివృద్ధి మీద మీకు అంతా ఇది ఉంటే, ఇప్పుడు ఉన్న 15%లో 57 కులాలు మీరు ఈ కులాలకు అన్యాయం జరుగుతున్నాయి అంటారు కదా, మరి ఈ కులాలకు మీ బి గ్రూప్ నుంచి ఒక 4% తీసి ఇవ్వగలుగుతారా?
చెప్పండి. మరి లేదంటే ఈ 15% ఇప్పుడున్న జనాభా సరిపోవు కదా, ఈ కులాల జనాభా కూడా బాగా పెరిగింది, 11 ప్రకారంగా లేరు కదా. మరి దీనికోసం ఒక 20% పెంచమని మీరు ఎందుకు అంటలేరు రిజర్వేషన్ల పర్సంటేజ్? అది చెప్పకుండా ఈ కులం ఇళ్ళ నష్టపోయింది, వాళ్ళని తీసి ఇన్లేయాలి, వాళ్ళని వీళ్ళని తీసి అనలేయాలని అన్నప్పుడు మరి ఈ కమిషన్ మీరు కూడా ఒక లెటర్ ఇచ్చారు గతంలోనే. మేమందరం కూడా మా కులంలో జరిగిన ఇబ్బందులను తెచ్చి మేము కమిషన్ గారికి ఇచ్చినాము, మీరు కూడా వచ్చి మీ రిప్రజెంటేషన్ మీరు ఇచ్చారు. అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు ఇవన్నీ? మరి ఇన్ని లోపాలు ఇవన్నీ మీరు ముందే ఇవన్నీ తెలిసిన వ్యక్తులు మీ పేరు మీద ఒక కమిషన్ ఇస్తే సరిపోయేది. ఇప్పుడు జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ అయిపోయింది, ఇప్పుడు జస్టిస్ మందకృష్ణ కమిషన్ వచ్చింది. ఇప్పుడు ఈ కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారమే చేయాలని అన్నప్పుడు మరి వాళ్ళ రిపోర్టును తీసుకొని మరి ప్రభుత్వం ఆలోచన చేస్తూ చూడాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఏదైతే నియమించినటువంటి షమీం అఖ్తర్ గారి కమిషను తప్పులు ఉన్నాయి అన్నప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది కదా. దానికి ముందు మరి చెప్పాలి ఈ కులాలకు అన్యాయం జరిగింది అనేది. ఆ కులాలను ఇన్నేళ్ల నుంచి పట్టించుకోకుండా ఇలా మేము ఈ 2 కులాల తరపున ఈ కులాల నుంచి అన్యాయానికి గురైన కులాలను మేము వెతుక్కొని ఆ కులాల అస్తిత్వాన్ని తీసుకొచ్చడానికి మేము పోరాటం చేస్తూ ఇంత దూరం వచ్చాం. ఇన్నేళ్ళు ఈ కులాలు ఎందుకు గుర్తుకు లేవు? అన్ని కులాలకు నేనే నాయకత్వం వహిస్తాను, నేనే న్యాయం చేస్తున్నా అనే వ్యక్తివి నీకు అంతా నోటెడ్ ఉండాలి కదా. అంటే మీ అన్ని కులాలకు సంబంధించి సో నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి ఎవరు చెప్పుకోనికి లేదు కాబట్టి సో నా మాట వింటారు అని చెప్పేసి మందకృష్ణ గారు చెప్తున్నారు. అంటే ఎవరు లేరు కాబట్టి నా దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ ఇన్ని కులాలు మేము మీ మీడియా వాళ్ళకి అందరికి తెలుసు, మేము రోజు ఎన్నెన్ని ఎవరెవరి దగ్గర రిప్రజెంటేషన్ చేస్తున్నాము, మీడియాలో మా జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సో ఇలా ఒక్కొక్క కులానికి మీరు ఫోన్లు చేసి మీరు రండి, మీ తరపున నేను మాట్లాడతా, మీకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిస్తా, భోజనాలు పెట్టిస్తా అని పిలిపించుకుంటూ అందులో మీరు మాట్లాడిస్తారు కానీ ఏ కులాలు కూడా మాట్లాడతలేరు. మీరు చెప్తున్న కులాల వాళ్ళే ఇక్కడ ఉన్నారు, వాళ్ళ వాయిస్ కూడా వాళ్ళు ఇస్తారు, మీరు కూడా వినండి. కాబట్టి ఈరోజు ఫైనల్గా మేము చెప్పదలుచుకున్నది ఎస్సీ వర్గీకరణకు ఒక పులి స్టాప్ పెట్టే విధంగా ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, దాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా మేము అభినందనలు చెప్తున్నాం. కమిషన్ గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.